ప్రైజ్ లార్డ్. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కొంగ నక్క గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఇందులో కొంగ బుద్ధి ఎలా ఉంది, నక్క బుద్ధి ఎలా ఉంది అన్న దాని గురించి తెలుసుకుందాము. దానివల్ల మనం ఏం నేర్చుకుందామో కూడా తెలుసుకుందాం అనమాట. సరేనండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. కొంగ నక్క. ఈ పిక్చర్లో మీరు చూస్తున్నట్లుగా కొంగ నక్క రెండు అడవిలో ఉంటున్నాయి అన్నమాట. అయితే అడవిలో బాగా ఈ నక్కకి బాగా జిత్తులు ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే అది ఒక రోజు పులిని వేటాడి వదిలేసిన తర్వాత జంతువుని తింటూ ఉన్నప్పుడు ఒక ఎముక నక్క నోట్లోకి వెళ్ళి ఇరుక్కుపోయింది. ఎంత కష్టపడినా ఎముక బయటికి రాకపోవడంతో బాగా ఆలోచించి కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ, నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది, దాన్ని తీసి పెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని చెప్పి ఆశ చూపించింది. కొంగ నక్కకి చెప్పింది, అడిగింది అనమాట. అలాగే కొంగ సరే దాని నోటిలో తలపెట్టి ఎముకను బయటకు తీసింది. ఎముక బయటకు వచ్చిన తర్వాత నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంగ వెళ్ళి నక్కని అడిగింది, అదేంటి నాకు బహుమతి ఇస్తానన్నావు కదా, ఎముక తీసేస్తే అని చెప్పని కొంగ నక్కని అడిగితే అప్పుడు నక్క ఏమందంటే, కొంగ, నువ్వు నా నోట్లో తలపెట్టినా, నేను ఎముక తీయడానికి నువ్వు తలపెట్టినా నేను నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు, అదే నీకు ఇచ్చిన బహుమతి అని చెప్పింది నక్క. చూసారా నక్క ఎంత జిత్తులు మారిందో. ఆ నక్క బుద్ధిని ఏమాత్రం దానికి కృతజ్ఞత లేదన్నమాట. కొంగ చేసినటువంటి మేలుని సహాయాన్ని మర్చిపోయి తను ఎలాగా జవాబు చెప్పిందో కొంగకి. అలాగే మనం కూడా దేవుడు మనకి ఎన్నో రకాల మేలు మనకి చేసినప్పటికీ మనము వాటిని చేసిన మేలుని మర్చిపోతాము. అలాగే కృతజ్ఞతగా కూడా ఉండవు అనమాట మనము. కాబట్టి అలాగ కాకుండా, నక్కలాగా కాకుండా కొంగలాగా మనము సహాయం చేసేవారిలాగా ఉండాలి. అలాగే నక్కలాగా మనము కృతజ్ఞత లేకుండా ఉండకూడదు. దేవుడి ఈ దినాన మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. కాబట్టి దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో ఈవులన్నిటినీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి దేవుడు ఎన్నో రకాలుగా మేలు చేస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దినం మొదలుకొని దినము అయిపోయేంత వరకు కూడా దేవుడు కాపాడుతున్నందుకు మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన మేలులకి మనం మర్చిపోకుండా ఉండాలన్నమాట. సరేనండి, ఈ కథ యొక్క నీతి మనము దేవుడు చేసిన మేలుకి మనం దేవుడు ఎన్నో మనకి బహుమతులు అంటే మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు కాబట్టి అదే దేవుడు మనకి ఇచ్చేటువంటి బహుమతి. అలాగే మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే కొంగలాగా మనం ఎవరికైనా ఏదైనా ఆపదలో ఉంది అంటే మనము సహాయం చేసే వారముగా ఉండాలన్నమాట. అదనమాట ఈ కథ యొక్క సారాంశము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకొక వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తోటి మళ్ళీ నేను కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్రైజ్ లార్డ్. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరింపగలను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరింపగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను
ఏమని ఎన్నని వివరింపగలను. స్వార్థప్రియులు కానరాని వెయ్యేళ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్వార్థప్రియులు కానరాని వెయ్యేళ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్థాపించుని అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును, చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. స్థాపించుని అతి త్వరలో నా యేసు ఆ రాజ్యమును, చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరింపగలను. భూనివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్నా పరిశుద్ధుల రాజ్యమది. భూనివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్నా పరిశుద్ధుల రాజ్యమది. క్రీస్తు యేసు మూల రాయి అమూల్యమైన మలమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగిదము. క్రీస్తు యేసు మూల రాయి అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగిదము. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరింపగలను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరింపగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరింపగలను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరింపగలను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరింపగలను.